అందరికీ శుభ సాయంత్రము. పుస్తక పఠనం నుంచి పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ స్వాగతము, సుస్వాగతం. ఈరోజు మనం ఒక ఆ, అద్భుతమైన పుస్తక సమీక్ష చేయడానికి మన ముందుకి రాబోతున్నారు. ఓ, చాలా వాల్యుబుల్ పొజిషన్ లో, గౌరవనీయమైన పొజిషన్ లో ఉంటూ కూడా పుస్తకం మీద అభిమానంతో ఓ, ఆమె పుస్తకాలు చదవటమే కాకుండా దాని యొక్క సారాంశాన్ని మనందరికీ తెలియజేస్తూ దాని యొక్క విలువను తెలియజేయడం కోసం మన ముందుకి వస్తున్నారండి. ఈరోజు అత్యంత గౌరవనీయులైన ప్రతిభావంతురాలైన విద్యావేత్త డాక్టర్ నేరేళ్ల శర్వాణి గారు మీకు పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ శర్వాణి గారు ఎంబీబీఎస్ మరియు ఫిజియాలజీలో ఎండి పట్టాలను పొందడం జరిగింది. ఆమెకి 23 సంవత్సరాలు అద్భుతమైన బోధన అనుభవం ఉంది. తన విశిష్టమైన వృత్తిలో ఆమె తన లోతైన జ్ఞానము, ఆకట్టుకునే బోధనా శైలి మరియు అసంచలమైన అంకిత భావంతో తరతరాల వైద్య విద్యార్థులకు స్ఫూర్తినివ్వడం అనేది జరుగుతుంది. ఆమె ప్రజెంట్ తిరుపతిలో పద్మావతి మహిళా కళాశాలలో ఫిజియాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా ఆమె వైస్ ప్రిన్సిపాల్ గా మనకు ప్రమోషన్ వచ్చిందండి. రీసెంట్ గా మనం ఈ పుస్తక సమీక్షలో ఈ మధ్య అంటే జూలై 23వ తారీఖున ప్రమోషన్ రావడం అనేది జరిగింది. కంగ్రాచులేషన్ మేడం. మీరు మీ యొక్క సర్వీస్ కి మీకు కాలేజీ వాళ్ళు గుర్తించి మీకు ప్రమోషన్ ఇవ్వడం అందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అంతేకాకుండా ఏంటంటే మేడం డాక్టర్ శర్వాణి బోధన పట్ల ఎంతో అభిరుచి ఉండటమే కాకుండా జీవితాంతం నేర్చుకోవడానికి కూడా ఆమె ప్రగాఢమైన నిబద్ధత కలిగి ఉంది. అంటే 23 సంవత్సరాల సర్వీసు ఉండి ఆమె ఉన్నా కూడా స్టిల్ ఈ రోజు కూడా ఆమెకి పుస్తకాలు చదివి దాని యొక్క విషయాలు తెలుసుకొని నలుగురికి అది పంచాలనే యొక్క ఆమె యొక్క నిబద్ధతకి మాత్రం నిజంగా హ్యాండ్స్ అప్. విద్యారంగంలో ఆమెకున్న అభిరుచి మరియు నైపుణ్యానికి గుర్తింపుగా 2010లో మరియు మళ్ళీ 2025లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇది తరగతి గదిలో ఆమె ప్రతిభావంతమైన ఉనికి నిదర్శనం. అంటే ఎంతటి ప్రతిభావంతురాలు అనే దానికి ఈ 2 సంవత్సరాల్లో ఆమె తీసుకున్న ఉపాధ్యాయ పురస్కారాలే నిదర్శనము. అంతేకాకుండా విద్యాపరమైన పాత్రతో పాటు కళాశాలలో పరిపాలనా బాధ్యతల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణము మరియు విలువలను ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందించడంలో చాలా కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. దానివల్లే మేనేజ్మెంట్ గుర్తించి వైస్ ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు డాక్టర్ శర్వాణి గారి మనతో ఉండటం మాకు ఎంతో గౌరవంగా ఉంది. దయచేసి మీరు ఈ డిజిటల్ డయాస్ యువర్ సెల్ఫ్ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మీరు ఎప్పుడు నా గురించి మాట్లాడినా నా బాధ్యత మరింత పెరుగుతుంది అనిపిస్తుంది నాకు. చాలా థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడిన తర్వాత నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఈరోజు మనము దాజీ గారు, ప్రేమగా దాజీ అని పిలుచుకుంటారు, కమలేష్ పాటిల్ గారి పుస్తకం డిజైనింగ్ డెస్టినీ, విధిని మనం ఎలా నిర్మించుకోవాలి అనే విషయాన్ని గురించి చర్చిస్తూ దాజీ గారు, కమలేష్ పాటిల్ గారు, ఈ గురువు గారు మనకి మాస్టర్ అంటారు. ఇక్కడ వీళ్ళు రామచంద్ర మిషన్ అనే సంస్థలో ప్రస్తుతం లీడింగ్ ఉన్నారు. ఆయన వ్యవస్థాపకుగా దాన్ని అందరికి తీసుకెళ్తున్నారు. మనకి కన్హా శాంతివనం అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటిలో నాకు కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కన్హా శాంతివనాన్ని సందర్శించే అవకాశం లభించింది. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. చాలా చాలా ఉత్తమమైన విలువలతో ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షిస్తూ, సంరక్షిస్తూ ఎంతో ఉన్నతమైన హార్ట్ఫుల్నెస్ అనే ధ్యాన ప్రక్రియని అక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంచి అనుభూతిని పొందాను అక్కడికి వెళ్ళినప్పుడు. అయితే నేను ఇంతకు ముందు రమణి గారితో మాట్లాడినప్పుడు అనుకున్నాం, మనము స్మార్ట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి అండ్ ఏఐ టూల్స్ ని ఉపయోగించుకోవాలి. ఆ ఉద్దేశంతో నేను కూడా ఏఐ టూల్ ని ఉపయోగించుకున్నాను. ఇక్కడ లాస్ట్ టైం ప్రెజెంట్ చేసినప్పుడు ఏఐ టూల్ తో ఉపయోగించుకొని నేను లాస్ట్ టైము
ఆ, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో టాక్ ఇచ్చాను. ఈ రోజు ఇంకొంచెం ఒక చిన్న ప్రయోగం చేస్తూ ఒకే స్లైడ్ లో తెలుగు ఇంగ్లీష్ ఆ ని కలిపి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దాని పట్ల కూడా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే మొత్తము నేను పవర్ పాయింట్ ప్రెజెంట్ చేశాను, పవర్ పాయింట్ ప్రిపరేషన్ చేశాను. ఆ తర్వాత ఏ హెల్ప్ తో తెలుగు ఇంగ్లీషు రెండిట్లోనూ మార్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ బుక్ లోకి వెళ్తుంటే చాలా చాలా పాయింట్స్ మిస్ చేశాను అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ పాయింట్స్ టు బి షేర్డ్ విత్ యూ. దాని గురించి నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఒక 2-3 minutes మనము ఆల్ ద పాయింట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే దారానికి కుచ్చని ముత్యపు ఆ, ముత్యాల్లాగా ఉంటాయి. విడిపడిన ముత్యాలను కూడా మీరు ఆదరిస్తారనే ఆ, అనుకుంటూ ఇక్కడికి వెళ్దాం మన టాపిక్ లోకి. ఆ, మన డెస్టినీ, విధి, తలరాత, మీరు ఏమనుకుంటారు? అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది అని అనుకుంటారా? అది మన చేతుల్లో ఉందని అనుకుంటారు? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి సో దట్ ఐ కెన్ మూవ్ ఫార్. నిత్యశ్రీ, యూఆర్ బీయింగ్ యంగ్స్టర్, ఐ విల్ కాల్ యూ. ఓకే. అంటే సహజంగా ఏంటంటే మన తలరాత ఆల్రెడీ రాసి ఉండుద్ది అనే భావం పెద్దలు చాలా పెద్దవాళ్ళు ముందు నుంచి మనకి అలా చెప్పడం తల్లో జరిగింది. ప్రూవ్ చేశారు. ఇచ్చారు. ఇప్పుడు ఆ భావాన్ని అన్ని మార్చుకోవాలి ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో నుంచి. ఓకే సార్. సార్ ఇందులో ఏం చెప్తారంటే అక్వైర్, ఏఈఐఓయు, ఏఈఐఓయు అనేది మనందరికీ తెలుసు. దట్ ఈస్ ఓవెల్స్ ని మనము రిప్రజెంట్ చేస్తూ చెప్తాము. ఆ నిమోనిక్ తీసుకొని చెప్తున్నారు నాలెడ్జ్ అక్వైర్ చేయండి. ఏ ఏ స్టాండ్స్ ఫర్ అక్వైర్, ఈ స్టాండ్స్ ఫర్ ఎన్లివెన్, ఆ నాలెడ్జ్ ని జీవించండి. అండ్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంబైబ్, ఇంబైబ్ అంటే మనలోకి జీర్ణింప చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. బికమ్ వన్ విత్ ద నాలెడ్జ్ అండ్ transform yourself into state of union. You be the knowledge and you be the divine. ఏఈఐఓయు అనే నిమోనిక్ తోటి ఇది ఎక్స్ప్రెస్ చేశారు గురూజీ గారు. మనము ఇంకా ముందరికి వెళ్తే ఇవన్నీ ఏం చెప్తారంటే ధ్యాన ప్రక్రియ, థాట్ఫుల్నెస్ గురించి ముందు ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనము ఎందుకు ధ్యానం చేయాలి అంటే, మనం కత్తికి ఎలాగైతే పదును పెడతామో అలాగే మన చైతన్యానికి పదును పెట్టడమే మెడిటేషన్. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఎంత షార్ప్నెస్. మనందరికీ ఒక కోరిక ఉంటుంది, నా ఫుల్లెస్ట్ పొటెన్షియల్ నేను జీవించాలి అనేది. కానీ ఎలా జీవించాలో అర్థం కాదు. ఈ ఫుల్ పొటెన్షియల్ జీవించడానికి ఉపయోగపడేదే మెడిటేషన్ అనే ధ్యాన ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియలో మనం మొదటిగా సాధించేది ఏంటంటే విచక్షణ, వివేకం. ఏది తప్పు, ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలి. ఆ ఇలా ఎన్నో సందిగ్ధాలు మనకు వస్తూ ఉంటాయి. ఒక చిన్న తప్పు అంటే ఎప్పుడైతే మనం సైలెంట్ గా ఉండాలో అప్పుడు మాట్లాడడం వల్ల చాలా చాలా అనర్థాలు జరుగుతుంటాయి. అలా ఈ ఈ వివేకం, విచక్షణ అనేది ధ్యానం తోటి మెండుగా వస్తుందని చెప్తారు. హార్ట్ అంటే, హృదయం అంటే ప్రేమ, అభిమానానికి సంబంధించింది. హార్ట్ఫుల్నెస్ అంటే సింపుల్ గా ప్రేమమయమైంది, ప్రేమమయమైన జీవితం అని చెప్తాను. ఇంకా ఏం చెప్తారంటే ఈ మెడిటేషన్ అనేది మనము కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తుంటే, మామూలుగా మెడిటేషన్ చెయ్యాలి అని అనుకొని కూర్చొని చేస్తాం. అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తూ, సైక్లింగ్ చేసే అమ్మాయి ఉందనుకోండి, ఒక అమ్మాయికి సైక్లింగ్ నేర్పిస్తున్నాం. ఫస్ట్ లో చాలా కాన్షియస్ గా, భయంగా అలా పట్టుకొని నడుపుతూ ఉంటుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, జస్ట్ క్యాజువల్ గా కబుర్లు చెప్తూ ఫ్రెండ్స్ తో అలా వెళ్ళిపోతుంది. అలాగే మెడిటేషన్ అనేది కూడా ఫస్ట్ లో నేను తప్పకుండా మెడిటేషన్ చెయ్యాలి, అదే పనిగా ఒక పద్ధతిగా ఒక సీట్ లో వచ్చి కూర్చొని గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం. ఒక రోజు వస్తుంది, మీరు ప్రతి క్షణము ఏ పని చేస్తున్నా ఒక ధ్యాన స్థితిలో ఉండిపోగలరు. చాలా ఉత్తమమైన గొప్ప స్థితికి చేరగలరు.
ఇలా కంటిన్యూస్ గా ధ్యాన స్థితిలో ఉండడం వల్ల అని చెప్పారు. ఇంకా ఇంకొక చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే నిరాడంబరత, స్వచ్ఛత. మామూలుగా ఎవరైనా సింపుల్ గా ఉన్నారు, స్వచ్ఛంగా ఉన్నారంటే వీళ్ళకి ఏమీ తెలియదులే, యాటిట్యూడ్ లేదు, పెద్దగా ఇది లేదు అట్లా అనుకుంటాము. కానీ అవి నిజంగా చెప్పాలంటే బలహీనతలు కావు, అత్యంతమైన బలమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు అని చెప్తారు. ఇంకొక బ్యూటిఫుల్ ఒక చిన్న సిరీస్ ఆఫ్ థింగ్స్ చెప్తాను. ఏంటంటే హార్ట్ఫుల్నెస్ అనే మెడిటేషన్ లో మెయిన్ గా 3 or 4 పాయింట్స్ ఉంటాయి. వన్ ఈస్ మెడిటేషన్, సారీ రిలాక్సేషన్, అండ్ తర్వాత నిర్మలీకరణ, క్లీనింగ్ ప్రాసెస్, దెన్ ఫాలోడ్ బై మెడిషన్, దెన్ ఫాలోడ్ బై మెడిటేషన్, నిర్మలీకరణ. ఈ ప్రార్థన అనే విషయం గురించి చెప్తూ కూడా ఏం చెప్తారంటే ప్రార్థన చేయడం అంటే మీరు హైయెస్ట్ పొటెన్షియల్ తో లేకపోతే దైవత్వంతో మీరు కనెక్ట్ అవ్వడం దాని గురించి, అండ్ లోతుగా ఆత్మతో అనుసంధానం అవ్వడము, మరియు ఉత్తమమైన ఆలోచనలు రావడానికి అది పునాది అని చెప్తారన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనందరికీ తెలిసిందే. చాలా మనం ఈ రోజు ఏ స్టేట్ లో ఉన్నా మనము ఆ హ్యాబిట్ అనే ప్రక్రియ వల్ల మనం ఎవర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ బి, మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే మన హ్యాబిట్స్ మనని ఈ స్టేజ్ కి తీసుకొచ్చాయి. ఈ హ్యాబిట్స్ ని ఐడెంటిఫై చేయడం, ఉన్నతంగా మలుచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మళ్ళీ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు ఇన్ డీటెయిల్ నేర్చుకుందాం. ఆత్మ ఎప్పుడు పరిణితి చెందాలి అనుకుంటుంది. థ్రైవింగ్ గ్రోత్ ఈజ్ ద వెరీ నేచర్ ఆఫ్ ఆత్మ అని చెప్తారు. ఇందులో మనము పరిణితి చెందాం, మెచ్యూరిటీ లెవెల్స్, హైయెస్ట్ మెచ్యూరిటీ లెవెల్ కి రీచ్ అయ్యాం అనేది ఎలా తెలుస్తుందంటే మన వినమ్రత, నిరాడంబరత, సహజ సిద్ధంగా ఉండటం, నిజాయితీగా ఉండటం, ప్రేమతో మాట్లాడటం, ప్రేమతో భుజించడం, ఇవన్నీ కూడా మన పరిణితి చెందిన లక్షణానికి ఉదాహరణకి మనం పరిణితి చెందామా లేదా అని తెలుసుకోవాలి అని చెప్తారు. ఇంకొక చాలా ప్రస్తుత సమాజంలో చాలా చాలా తక్కువైన విషయం ఏంటంటే ఇతరుల పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని ప్రదర్శించడం. చాలా ఎదుటి వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడడం. ఇది రీసెంట్ గా మనందరం గమనించి ఉంటాము. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కొన్ని కామెంట్స్, కొన్ని జెన్జీ కొన్ని వీడియోస్ చూసాము, చాలా బాధాకరంగా అనిపించింది. ఆ ఇతరుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం అంటే ఏం చెప్తారంటే మీలో మీ పట్ల ఉన్న ప్రేమకు పరాకాష్ట. మీరు ఎంత మిమ్మల్ని ప్రేమించుకుంటారో మీరు అంత ఎదుటి వాళ్ళ పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు అని చెప్పారు. ఇవన్నీ నేను దండకు కూర్చొని ముత్యాలు. ఇప్పుడు మనం జలదండలోకి వెళ్దాం. ఐ విల్ షేర్ మై స్క్రీన్ విత్ యూ. కనపడుతుంది కదా సార్? కనపడుతుందండి అక్కడ? ఓకే, గుడ్, బాగుందండి. డిజైనింగ్ డెస్టినీ, విధిని మనమే రూపుదిద్దుకు. గురువు గారు కమలేష్ టి పాటిల్ గారికి నమస్కరిస్తూ ముందరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీరందరూ ఒకటి చెప్పాలి, లేకపోతే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆర్ వి మియర్లీ ప్యాసింజర్స్ ఇన్ లైఫ్ ఆర్ వి ఆల్సో ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్? మనం మన జీవితాన్ని నిర్మించుకునే కూలీలము, లేకపోతే శిల్పులమా, లేకపోతే సింపుల్ గా మన ప్రయాణాన్ని చేస్తూ ప్యాసింజర్స్ గా జీవిస్తున్నాం? ఇప్పుడు మీరందరూ కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. నాకు చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరు క్లారిటీ తెచ్చుకోండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ కుడ్ చేంజ్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ వాట్ వుడ్ ఇట్ బి? అంటే మీ లోపల కొంతమందికి ఉంటుంది ప్రోకాస్టినేట్ చేస్తున్నాను,
కొంచెం లేజీగా ఉంటున్నాను, లేకపోతే తొందరపాటుతనం ఎక్కువ, లేకపోతే నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను. ఒక చిన్న విషయానికి ఎక్కువ బాధపడిపోతుంటాను. ఇలా రకరకాల ఇబ్బందులను మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అందులో మీరు అబ్బా! ఇదొక్కటి నేను వదిలేస్తే బావుండు అని ఏదైనా ఉందా? ఇఫ్ యూ కుడ్ చేంజ్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ వుడ్ ఇట్ బి? నేను లాస్ట్ ఇయర్ ఒక విషయాన్ని వదిలేసాను. వదిలే ఏంటంటే నాకొక ప్యాటర్న్ ఉండేదన్నమాట. ఈవినింగ్ 5-7 మధ్యలో నాకొక డల్‌నెస్ వచ్చేసేది. ఒకలాంటి నిర్లిప్తత. నేనేమి చేయలేకపోయేదాన్ని. నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాని మీద వర్క్ చేసి నిజంగా నేను అది క్లియర్ చేసుకున్నాను. మీకొక ఎగ్జాంపుల్ లాగా ఉంటుందని చెప్పాను. ఐ థింక్ మీరందరూ కూడా దీని మీద ఒక క్లారిటీ తెచ్చుకున్నారని అనుకుంటూ ముందరికెళ్దాం. సార్. డెస్టినీ అంటే ఏంటి? ఫేట్ అంటే ఒక డెఫినేషన్ చెప్తున్నారు. ఫేట్ అంటే విధి. సర్కమ్స్టెన్సెస్ బియాండ్ అవర్ డైరెక్ట్ కంట్రోల్. అంటే ఒక తుఫాన్ వస్తుంటుంది, లేకపోతే ఒక వరదలు వచ్చాయి, లేకపోతే విపరీతమైన ఎండ కాస్తుంది. ఇవన్నీ మన ప్రత్యక్ష నియంత్రణకి బయట ఉన్న పరిస్థితులు. వీటిని మనం ఏమి చేయలేము. దీన్నే ఫేట్, విధి అంటాం. ఫ్రీ విల్, అవర్ కెపాసిటీ టు చూస్, రెస్పాండ్ అండ్ యాక్ట్. స్వేచ్ఛా సంకల్పం, ఎంచుకోవడం, స్పందించడం, చర్య తీసుకోవడం. దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను కాఫీ తాగకూడదు అని నిర్ణయించుకున్నాను ఫర్ ద హెల్త్ ఆఫ్ మై సెల్ఫ్, ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ హెల్త్. అలాంటప్పుడు నలుగురు వచ్చారు, వాళ్ళందరికీ మొహమాటంతో అందరూ తాగు అని అన్నారు. ఇప్పుడు నా చేతుల్లో నా ఎంపిక ఉంది. దీన్ని అవును, దీన్ని కూడా మనము విధి అనుకోక్కర్లేదు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ టు యూ. విధికి ఫ్రీ విల్ కి తేడా చెప్తున్నాను నేను ఇక్కడ. డెస్టినీ, ద డైరెక్షన్ షేప్డ్ బై సర్కమ్స్టెన్సెస్, చాయిసెస్, టెండెన్సీస్ అండ్ యర్ జస్ట్ అండ్ కాన్షియస్నెస్. డెస్టినీ అంటే ద డైరెక్షన్ షేప్డ్ బై సర్కమ్స్టెన్సెస్, చాయిసెస్, టెండెన్సీస్, కాన్షియస్నెస్. మనము నిర్మించుకునేది డెస్టినీ. ఓకే. ఈ డెస్టినీ అనేది మనం నిర్మించుకునేది అనేది అర్థమైపోయింది. ఈ డెస్టినీ ఎలా నిర్మించుకోగలమంటే ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్. ఫస్ట్ థాట్ బికమ్స్ థింగ్స్. ఎలా జరుగుతుంది ఈ థాట్ అనేది డెస్టినీగా ఎలా మారుతుంది అనే దానికి ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. అందులో చాయిస్, హ్యాబిట్, క్యారెక్టర్, డైరెక్షన్ అండ్ డెస్టినీ. ఇక్కడ నేను చాయిస్ అనే దానికి మళ్ళీ ఒకసారి సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ టైంలో నేను మొహమాటంతో కాఫీ తాగొచ్చు, లేకపోతే నేను కాఫీ తాగడం మానేశాను అని చెప్పచ్చు. వాళ్ళందరూ బాధపడతారేమో అనుకొని వాళ్ళ మొహమాటంతో తాగొచ్చు, లేకపోతే ఇది నా చాయిస్. ఇలాగే మనం ఎన్నోసార్లు పుస్తకం కంప్లీట్ చేద్దాం అనుకుని సినిమా చూసే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రతి దానికి ఒక చాయిస్. వెన్ యు ఆర్ చాయిసెస్ మనం తీసుకున్నప్పుడు, ఆ చాయిస్ రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా, పుస్తకం అనే అలవాటే తీసుకుందాం. ఒక ఇప్పుడు పుస్తకం చదవాలి అనుకున్న వ్యక్తి ఏముందిలే కాసేపు సినిమా చూసేసి అలాగే సినిమాలో 3 అవర్స్ వేస్ట్ చేసేసుకుంది. ఈ చాయిస్ హ్యాబిట్ గా మారిందంటే ఏమవుతుందో చెప్పండి. ఎన్ని గంటల పాటు, ఎన్ని రోజుల పాటు, ఎంత టైం వృధా అవుతుంది. ఈ ఈ హ్యాబిట్ అనేది అతని యొక్క క్యారెక్టర్ అవుతుంది. సినిమాల గురించి మాట్లాడతారా, పుస్తకాల గురించి మాట్లాడతారా? ఆ ఈ ఈ క్యారెక్టర్ అతని డైరెక్షన్ ఆఫ్ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఎటువైపు వెళ్తున్నారు అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. ఫైనల్ గా బేస్డ్ ఆన్ డెస్టినీ. ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ టేక్, ఒక అతను బుక్స్ ని ఎంపిక చేసుకున్నాడు, ఇంకొక అతను సినిమాలను ఎంపిక చేసుకున్నాడు. బుక్స్ ని ఎంపిక చేసుకున్న అతనికి ఇంకా ఇంకా మంచి మంచి పుస్తకాలు చదివే అవకాశం వచ్చింది. గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. అతను స్ట్రాంగ్ గా రాక్ సాలిడ్ క్యారెక్టర్ ని నిర్మించుకోగలిగాడు. అతని డైరెక్షన్ జీవితంలో ఒకలాగా ఉంటుంది అండ్ డెస్టినీ కూడా మరొకలా. అదే ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి చాయిస్ గా సినిమాలు చూడడం సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, అతని హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అతని డైరెక్షన్ ఎలా ఉంటుంది,
డెస్టినీ ఎలా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ద సింపుల్ చైన్, హౌ ఇట్ డిటర్మైన్స్ యువర్ డెస్టినీ. ఇంకొక విషయం చెప్తాను. మీరు చాలా సార్లు నేనైతే దిశానిర్దేశం అనే పదాన్ని ఎక్కువగా రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అనేది నేను ఒక 10th క్లాస్ లో అట్లా ఫస్ట్ లో విన్నానేమో. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఏంటి దిశానిర్దేశం అంటే ఏంటి అనే ఆలోచన నాకు చాలా సార్లు వచ్చింది. కానీ ఎన్నో పుస్తకాలు చదువుతూ ఏం చదువుతూ చేసినాడంటే దిశానిర్దేశం అనే పదాన్ని చంద్రబాబు నాయుడు ఆ డైరెక్షన్, దిశానిర్దేశము ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను తెలుసుకోగలిగాను. మీ అందరికి కూడా ఈ డైరెక్షన్ అనే విషయంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి ద కాంపౌండ్ ఎఫెక్ట్ అనే బుక్ లో ఇంకా డీటెయిల్డ్ గా దాని గురించి డిస్కస్ చేశాను. మీరు ఒకసారి అది కూడా చూడొచ్చు. ఇంకా అత్యద్భుతమైన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అదే ప్యాటర్న్స్. రిపీటెడ్ రెస్పాన్సెస్ బికమ్ ప్యాటర్న్స్. రిపీటెడ్ గా అదే చాయిసెస్ చేసుకుంటూ అవే హ్యాబిట్స్ చేసుకుంటూ ఉంటే అవి ప్యాటర్న్స్ గా మారుతాయి. ప్యాటర్న్స్ బికమ్ హ్యాబిట్స్. ఇప్పుడే మీకు ఒక విషయం చెప్పాను. నాకు ప్రతిరోజు ఈవినింగ్ 5 to 7 ఒకలాంటి డల్నెస్ ఉండేది. అదొక ప్యాటర్న్ అన్నమాట నా జీవితంలో. అలా ఉండేదాన్ని. నేను ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేశాను. కాన్షియస్ చాయిసెస్ తోటి బ్రేక్ చేయగలిగాను. అలాగే నేను ఫస్ట్ స్లైడ్ లోనే మీ అందరికీ ఇచ్చాను. ఒక్క అలవాటు మార్చుకోవాలనుకుంటే ఏ అలవాటు మార్చుకోవాలనుకుంటారు, ఒక్క లక్షణాన్ని మార్చుకోవాలంటే ఏ లక్షణాన్ని మార్చుకోగలనుకుంటున్నారు అని. అలాగే ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అనేవి. ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ ఇంకొంచెం ప్యాటర్న్స్ అనే దాని గురించి చెప్తాను. ఈ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసుకోవడం అంటే, ఇప్పుడు ఆర్ యు ఏ జాయ్ఫుల్ పర్సన్, ఆర్ యు ఏ వర్రీ పర్సన్, ఫియర్ఫుల్ పర్సన్ ఆర్ పాజిటివ్ పర్సన్. ఇలా మన ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో అయినా కూడా ఏం పర్వాలేదు, మనం బయటపడగలం అని కొంతమంది అనుకుంటే, చిన్న విషయానికే కొంతమంది బెంబేలు ఎత్తిపోతూ ఈ కష్టాన్ని ఎలా దాటుకొని రాగలము అనుకుంటుంటారు. అవే ప్యాటర్న్స్ అన్నమాట. ఇప్పుడు నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యాక్చువల్ ప్యాటర్న్ ఏంటి? ఆర్ యూ ఏ జాయ్ఫుల్ పర్సన్, ఆర్ యూ పాజిటివ్ పర్సన్, ఆర్ యూ వరీడ్ పర్సన్? ఏది జరిగినా మళ్ళీ వరీలోకి వెళ్ళిపోతుంది. ఆర్ యూ ఏ ఫియర్ఫుల్ పర్సన్? ఇలా మీరు ట్రై టు అండర్స్టాండ్ అండ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. The 4 core principles that design helps in the destiny. One is change begins in the present. చాలా మందికి ఒక నా 10th క్లాస్ లో అలా జరిగింది. నేను 10th క్లాస్ లో ఇలా చేస్తుంటే బాగుండేది, నాకు అప్పుడు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఉండేది, అప్పుడు ఆ ఉద్యోగం రాకపోవడం వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. అలా రకరకాలుగా మనము జస్టిఫికేషన్, ఈ రోజు నేను ఎందుకు సక్సెస్ఫుల్ గా లేను, లేకపోతే నేను ఉండాలనుకున్న స్థితిలో నేను లేను అనుకునే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఆర్ జస్టిఫికేషన్ ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు చూసినా పాస్ట్ లో జీవిస్తూ ఉంటాం. ఇది మీరందరూ ఎవరైనా అలా ఉంటే గమనించుకోవాల్సిందిగా అడుగుతున్నారు. చేంజ్ అనేది ప్రెసెంట్ లో మొదలవుతుంది. థాట్స్ అండ్ టెండెన్సీస్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇప్పుడే చెప్పాను, థాట్స్ బికమ్స్ థింగ్స్, థాట్స్ బికమ్స్ థింగ్స్. టెండెన్సీస్ అంటే ప్యాటర్న్స్. ఇవి మనని చాలా ప్రభావం చేస్తాయి. వర్క్ ఆన్ ద మైండ్ త్రూ ఇన్నర్ ప్రాక్టీసెస్. మనం ఏదైనా సాధించాలంటే 2 కావాలి. ఒకటి మైండ్ సెట్, రెండోది స్కిల్ సెట్. మైండ్ సెట్ ఎవరైనా చెప్పగలరా? మైండ్ సెట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, స్కిల్ సెట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఎనీబడి? స్కిల్ పర్సంటేజ్ కన్నా మైండ్ సెట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఎస్ సార్. ఎంత ఉంటుందో ఐడియా ఉందా సార్? 60, 40, పర్సంటేజ్ 50. ఓకే, ఎక్కువ పర్సంటేజ్ మైండ్ సెట్ మీద ఆధారపడింది. వెరీ గుడ్ సార్. 80-20. మనకి 80% అనేది మైండ్ సెట్ ఉంటే 20% స్కిల్ సెట్ ఉంటే మనం సక్సెస్ సాధించగలం. అందుకనే ఏం చెప్తున్నారంటే, థర్డ్ ప్రిన్సిపల్, వర్క్ ఆన్ ద మైండ్ త్రూ ఇన్నర్ ప్రాక్టీసెస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ ఎక్స్పాండ్ ఇన్ టు రిలేషన్షిప్స్ అండ్ సొసైటీ. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ థింగ్ సార్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దానికి అన్వయించుకుంటాను.
ఇప్పుడు వాసు గారు ఉన్నారు. వాసు గారికి చాలా పుస్తకాలంటే ప్రేమ, అభిమానము. ఒక్కో పుస్తకం గురించి చెప్తుంటారు. నేను చాలా సార్లు చదివానమ్మా ఈ పుస్తకం అని చెప్పేసి. ఆయన చదువుకుంటున్నారు కదా! మళ్ళీ పుస్తక పఠనం అనేది ఎందుకు ఏర్పరచాలి? ఎందుకంటే పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కెన్ ఎక్స్‌పాండ్ ఇంటూ రిలేషన్‌షిప్స్ అండ్ సొసైటీ. మనం ఏ విధమైన చేంజ్ మనలో మార్పు వచ్చినా అది మనతో ఆగదు. మన ఇంట్లో వాళ్ళకి, మన నెక్స్ట్ నైబర్స్‌కి అలాగా మనం ఎవరినైతే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తామో వాళ్ళందరికీ అండ్ సొసైటీకి అది పాకుతుంది. ఇంకా దీంట్లో ఉద్దేశ్యం ఏంటంటే నేను నుండి మేము, మనముకి ఎదగడమే అనేది ట్రాన్స్‌ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను. చేంజ్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రెసెంట్ అని చెప్పేసి. వీ కెనాట్ రీడిజైన్ ఎస్టర్డే బట్ వీ కెన్ రీడిజైన్ టుడే. మనము ఎంతసేపు అప్పుడు అలా జరిగింది, అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి నేను అలా చేశాను, అందువల్ల నా జీవితం ఇలా ఉంది, ఇలా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ మనకు మనం పాస్ట్ లో గురించి మాట్లాడుతుంటాము. కానీ దాన్ని మార్చలేదు. జరిగింది జరిగిన గతం గతః అంటారు కదా, దాన్ని వదిలేసి ఈ రోజు నేనేం చేయగలను, ఈ రోజు నేను ఎలా మార్చుకోగలను, ఈ రోజు నన్ను నేను ఎలా ఎంపవర్ చేసుకోగలను అనే ఆలోచన తెచ్చుకోవాలి అని చెప్తారు. వాట్ కెన్ ఐ డూ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ఇప్పుడు ఈ క్షణం జరిగే దాంట్లో నేను ఏం చేయగలను అనేది ఆలోచన అనేది మీకు ఆ, ఉపయోగపడుతుందని చెప్తాను. ప్రిన్సిపల్ 2 ఈస్ అబ్జర్వ్ యువర్ ఇన్నర్ ప్యాటర్న్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నాకైతే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను, నాకు తెలియని శార్వాణిని నేను తెలుసుకున్నాను అనిపించింది ఈ పాయింట్ ఫాలో అవడం. ప్రిన్సిపల్ 2, అబ్జర్వ్ యువర్ ఇన్నర్ ప్యాటర్న్స్. వాట్ డూ ఐ థింక్ అబౌట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ? నేను దేని గురించి ఆలోచిస్తూ ఉంటాను? వాట్ ఎమోషనల్ రియాక్షన్ రిపీట్స్ ఇన్ మీ? అంటే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్న ప్యాటర్న్స్ గురించి. నేను భయపడుతూ ఉంటానా, లేకపోతే ఎక్కువగా పాజిటివ్ గా ఉంటానా, జాయ్ఫుల్ గా ఉంటానా, ఆమ్, ఒక నిర్వేదంతో అంతేలే ఏం జరగదు, మన చేతుల్లో ఏం లేదు, ఇలా ఆలోచిస్తూ ఉంటానా? ఇది మనకు మనమే, ఇంకెవరికీ తెలియదు, మనకు మనం నేర్చుకోవాల్సింది, చెప్పాల్సింది. వాట్ డూ ఐ రిపీటెడ్లీ డిజైర్, అవాయిడ్ ఆర్ రెసిస్ట్ అంటే నేను దేన్ని కోరుకుంటున్నాను, దేన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి డబ్బులు బాగా సంపాదించాలని ఉంటుంది. కానీ అమ్మో, దాన్ని మేనేజ్ చేయడం నా వల్ల కాదు, సొంత డబ్బులు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, ఇలా రకరకాలుగా అలా తెలియకుండా మనం అవాయిడ్ చేస్తూ రెసిస్ట్ చేస్తున్నాం. ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ తో పాటు బాధ్యతలు, పవర్ తో పాటు బాధ్యతలు వస్తాయి. అమ్మో, అంత హ్యాపీగా ఉండొచ్చు కదా, ఆ పోస్టులు పవర్లు ఇవన్నీ ఎందుకు అట్లా ఈ రెసిస్ట్ చేస్తున్నాం. మనకు తెలియకుండానే దేన్ని కోరుకుంటున్నాం, దేన్ని అవాయిడ్ చేస్తున్నాం, దేన్ని రెసిస్ట్ చేస్తున్నాం అనేది గమనించుకోవాలి. అబ్జర్వేషన్ కమ్స్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్మెంట్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అబ్జర్వేషన్ కమ్స్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు అబ్జర్వ్ చేయలేని పక్షంలో, మీరు అవేర్నెస్ తో లేని పక్షంలో, ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ టు బి చేంజ్డ్. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. ఇప్పుడు మీరు మన జూమ్ లింక్ చూస్తేనే సార్ రాశారు, ఇది ఒక ఎక్స్పీరియన్షియల్, ట్రాన్స్ఫర్మేటివ్, రిఫ్లెక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్ అని చెప్పేసి మీరు అందరూ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అని చెప్పారు. 6 మినిట్స్ ఒక ధ్యానంలోకి వెళ్దాం. మీకు వీలైతే మీరందరూ సిట్ కంఫర్టబుల్లీ. ప్లీజ్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. మీ అవేర్నెస్ ని లోపలికి, మీ లోపలికి, మీ హృదయం వైపు మరల్చండి. మీ హృదయంపై ఆలోచనలు నింపండి. నిలబండి. ఆలోచనలు వస్తే వాటిని వెళ్ళనివ్వండి. ఒక పాసింగ్ క్లౌడ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే మీరు ఏదైనా ఆలోచన వస్తే దాన్ని దాన్ని
మళ్ళీ ఒకసారి మీ హృదయం దృష్టిలో ఇప్పుడు ఈ ప్రశ్న వేసి అందరూ రిలాక్స్డ్ గా కూర్చొని హృదయంపై దృష్టి నిలిపి ఈ ప్రశ్నను నేను ఎలాంటి వ్యక్తిగా మారాలని మళ్ళీ ఒకసారి నేను ఎలాంటి వ్యక్తిగా మారాలని మీ అందరికీ ఈ రోల్ మోడల్స్ కానీ లేకపోతే మీరు ఎలా ఎదగాలని మీ ఫ్యూచర్ మీ పవర్ఫుల్ యూ ఎలా ఉండాలని ఒక ఐడియా వస్తే లేకపోతే ఒకసారి ప్రశ్న నేను ఎలాంటి వ్యక్తిగా మారాలని take a slow deep breath. దీర్ఘ శ్వాస తీసుకోండి ప్రశ్న మీద చర్చించండి. మీ అందరికీ ఒక సమాధానం దొరుకుతాను. మరొక ప్రశ్న నేను పెంపొందించుకోవాలని ఒక గుణం ఏమి? అసలు ఏ గుణాన్ని నేను అత్యంత ఇష్టపడతాను? ఏ గుణం నాలో ఉంటే నన్ను నేను అత్యంతంగా గౌరవించుకుంటాను? Take a deep breath in, breathe out. నేను ఏ గుణాన్ని నాలో పెంపొందించుకోవాలి? ఈ ప్రశ్న యొక్క సమాధానం దీర్ఘ శ్వాస తీసుకోండి. Take another deep breath in, breathe out. Gently rub your hands. Keep on your closed eyes. మీ కళ్ళ మీద రెండు చేతులు జెంటిల్ గా రుద్దుకొని కళ్ళ మీద. Now slowly open your eyes. Slowly. We will move on to the next. మీరు దీని మీద రిఫ్లెక్ట్ అవుతారు. దాన్ని ఆత్మ పరిశీలన, ఇంట్రోస్పెక్షన్ అని కూడా అంటారు. థాట్ ప్యాటర్న్ ఐ వాంట్ టు చేంజ్. నేను నా ఆలోచన విధానంలో ఒక్క విషయాన్ని మార్చాలనుకుంటున్నాను అనేది ఏమైనా ఉందా? వన్ ఎమోషనల్ రెస్పాన్స్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్. నేను ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటాను, లేకపోతే అదొక్కటి మారితే బాగుంది. వన్ క్వాలిటీ ఐ వాంట్ టు స్ట్రెంగ్తెన్. నాకు చాలా, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా చక్కగా మాట్లాడగలను, కానీ నాకు అంత నమ్మకం లేదు. డౌట్ఫుల్ గా ఉన్న ఒక క్వాలిటీ ఉంది, దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై అండ్ రైట్. నేను నాకు ఇష్టపడే వ్యక్తిగా నేను ఎదగాలి అనుకుంటే నేనేం చేయాలి? ఒక్క పని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా పొలిటికల్ గా గ్రేట్ గా ఎదగాలని మోదీజీలా, ఈ రోజు నుండి మోదీజీ స్పీచెస్ వినడం. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. We will move on to the next one.
ఇప్పుడు వీలైతే స్మాల్ గ్రూప్ డిస్కషన్ మీరందరూ ఎవరైనా మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంటే బాగుంటుంది. కెన్ సర్కమ్స్టెన్సెస్ డిటర్మైన్ అవర్ డెస్టినీ కంప్లీట్లీ? అంటే మన పరిస్థితులే మన జీవితాన్ని, మన ఇంట్లో తల్లిదండ్రులు, మన తమ్ముళ్ళు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళే కంప్లీట్ గా డిటర్మైన్ చేస్తారా మన జీవితాన్ని? మీరు ఆన్సర్ చేయండి. హౌ డు రిపీటెడ్ థాట్స్ బికమ్ హ్యాబిట్స్? దీని గురించి మీ అభిప్రాయం. ఇది యాక్చువల్ గా డిస్కషన్ పాయింట్స్. కెన్ మెడిటేషన్ చేంజ్ హౌ వి రెస్పాండ్ టు లైఫ్? ఇది మాత్రం ఎవరైనా చెప్తే నేను సంతోషిస్తాను. కెన్ మెడిటేషన్ చేంజ్ హౌ వి రెస్పాండ్ టు లైఫ్? వాసు గారే కాకుండా ఇంకెవరైనా మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ వన్ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఎ ఫ్యామిలీ? మనమే చూస్తున్నాము. నాకు తెలిసి వాసు గారు 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కాబట్టి ఈ పుస్తక పట్ల ప్లాట్ఫామ్ అనేది వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నాలో కూడా ఎంతో కొంత మార్పు ఉంది కాబట్టి నేను అందరికీ మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ కమ్యూనిటీ, నో డౌట్. సార్ భాస్కర్ గారు మీరు మాట్లాడండి. భాస్కర్ ఈ మధ్య చాలా బాగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన వీడియోస్ రోజుకొక వీడియో పెడుతూ చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యారు షార్ట్ పీరియడ్ లో. మాట్లాడండి సార్. భాస్కర్ గారు మాట్లాడండి సార్. సార్ 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 నేను కొంచెం బయటకు వచ్చాను సార్. నేను ఇందాక ఇంత ముందు విన్నాను కానీ ఇందాక మేడం ఎక్స్పీరియన్స్ అనేది వినలేదు నేను. ఓకే 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 కదా, సారీ. ఓకే పర్వాలేదు. సార్ నెక్స్ట్ రాజేష్ బాబు గారు చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారండి. ఆయన మంచి సబ్జెక్టు సార్. మీకు అవకాశం ఉంటే హ్యాపీ ఈవినింగ్. సార్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సారీ, యాక్చువల్ గా నేను సేల్స్ క్లోజింగ్ లో ఉండి లేట్ గా జాయిన్ అయ్యాను. బట్ హవెవర్ అది ఈ సబ్జెక్ట్ కి వీఆర్ సో మచ్ కనెక్టెడ్ బికాస్ వీ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ నరేంద్ర సార్. యాక్చువల్లీ ఇన్ ప్రాక్టికల్, యాక్చువల్ గా మేడం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేడం, ప్రాక్టికల్ గా మనం ఎప్పుడైతే అది ఇంప్లిమెంట్ చేస్తామో దట్ విల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మెడిటేషన్ చేయించారు, ఎక్స్పీరియన్షియల్ మెడిటేషన్. సో అది చేసినప్పుడు హౌ అంటే మనం ఎలా అయితే మనం ఆలోచిస్తామో అలానే అవుతాం. అది సహజంగా తెలిసిన విషయం. బట్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ని ఎక్స్పీరియన్స్ లో పెట్టడానికి మాకు ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్. బట్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ లెర్నింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి అది అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీ అందరికి దాదాపు తెలిసి ఉంటుంది. పెద్ద యాక్సిడెంట్ అంటే వీ లెర్న్ మైండ్ పవర్ అన్లిమిటెడ్ అండ్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ we met with a great accident actual ga. So what I felt, you are not aware ma'am, I don't know, but however just within 2 minutes I will conclude that actually return వచ్చేటప్పుడు మేము 11 o'clock అండ్ హ్యాపీగా జర్నీ వెళ్తుంది. సడన్ గా ఎవరో కార్ వచ్చేసింది, సడన్ గా డాష్ ఇచ్చారు అనమాట. అప్పుడు జస్ట్ అప్పుడే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాం. జస్ట్ నేను డ్రైవర్ పక్క సీట్ లో ఉన్నాను, వాసు సార్ రమణి మేడం వెనక్కున్నారు అనమాట. సో యాక్సిడెంట్ లో ఎట్లా అంటే ఫ్రంట్ నేనే కూర్చున్నా. యాక్చువల్ గా మన ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వకపోయి ఉంటే మేబీ రాజేష్ మే నాట్ బి దేర్ విత్ యూ ఆల్ డే. బట్ గాడ్స్ గ్రేస్ ఇస్ దేర్. వై అంటే నేను తర్వాత అనలైజ్ చేస్తే ఏంటంటే, రాజేష్ యూ గాట్ ద మోర్ పర్పస్ ఆఫ్ లైఫ్ టు సర్వ్ దిస్ నేషన్ ఆర్ సర్వ్ దిస్ సొసైటీ. సో దట్స్ వాట్ యు ఆర్ అలైవ్ అని. అంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది అంటే, వినాయకుడు ఉన్నారు కదా, ఆయన నా ఫ్రెండ్ అనమాట. ఎప్పుడు నా పక్కనే ఉంటారు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నా పక్కన తీసుకొని పక్కన పెడతారు అనమాట. ఐ ఫీల్ దట్ యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి నాకు కనెక్షన్ ఉంది ఆయనతో. సో అదే ఒకటి ఫీల్ అయ్యా. అట్ ద సేమ్ టైం వాసు సార్ కూడా హెడ్ మీద పెద్ద ఇంజురీ అయింది అనమాట. చాలా అరౌండ్ 14 to 18 సూచర్స్ పడ్డాయి అని. ఆ రోజు మేడం మేము నేర్చుకున్నాం కదా మైండ్ పవర్ అన్లిమిటెడ్. సో మైండ్ కి మనం పవర్ఫుల్ గా మైండ్ ని మనం కంట్రోల్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయొచ్చు అని రమణి మేడం ఆ రోజు సార్కి మోర్ పవర్ టు యూ, ఏం అవ్వలేదు అంటే నేను కూడా మోర్ పవర్ టు యూ సార్, నో ఇష్యూ, ఏం జరగలేదు, ఎంత పెద్ద ఇది లేదు.
సార్ హలో మేడం, వినిపిస్తుందా? సార్ ఓకే మ్యూట్ సార్ ఓకే ఆడిబుల్లా? ఆడిబుల్ ఆడిబుల్ ప్రొసీడ్. యా. సో అప్పుడు మేడం చెప్పడము, నేను కూడా అంటే నాకు కూడా డిస్క్ కంప్రెస్ అయ్యాయి 2. తర్వాత ఒక 2 days తర్వాత తెలిసింది. సో అయినా డాక్టర్ ఏమన్నారంటే ఒక 2 to 3 months మీరు బెడ్ రిడెన్ ఉండిపోవాల్సిందే, వర్క్కి వెళ్ళడం కుదరదని చెప్పారు. సో మనం నరేంద్ర సార్ దగ్గర నేర్చుకుంది ఏంటి, మన మైండ్ కి ఇట్ గాట్ ఎక్సలెంట్ పవర్, వెన్ యూ యూజ్ ఇట్ ఇన్ ప్రాపర్ వే యువర్ బాడీ విల్ బి హీల్డ్ అని చెప్పి. సో డాక్టర్ జో డిస్పెన్సా, ఓకే, వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. సో ఆయన ఎలా యూస్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఓపెన్ చెప్తూ, సో మనం నేర్చుకున్న విషయాలన్నీ నేను మర్మరింగ్ చేస్తూ ప్రాక్టీసెస్ చేస్తూ విత్ ఇన్ 20 days ఐ కేమ్ బ్యాక్ టు ద ఫీల్డ్. 2 to 3 months అన్నా సార్ కానీ. అమేజింగ్ సో అమేజింగ్ దట్స్ వాట్ ద పవర్ ఆఫ్ ద మైండ్. యాక్చువల్ గా వెళ్ళిన తర్వాత డాక్టర్ హీ హిమ్సెల్ఫ్ అడ్మైర్డ్, అరే నేను మినిమం 2 days నువ్వు ఉండాలనుకున్నా, ఏంటి 20 days అట్లా వచ్చావని. సార్ ఐ గాట్ సమ్ మ్యాజికల్ ప్రాక్టీసెస్ సార్, ఐ డిడ్ ఇట్ అండ్ కేమ్ బ్యాక్ అని చెప్పి. సో వాట్ వి లెర్న్ అంటే, ఇప్పుడు డెస్టినీ మీరు చెప్పారు కదా, డెస్టినీ ఇది ఏంటంటే, సో వీ గాట్ సమ్ పర్పస్ ఆఫ్ ఇన్ లైఫ్. సార్ ఇప్పుడు పుస్తక పఠనం అనే గ్రూపు, ఒక మంచి కమ్యూనిటీ ఇది స్టార్ట్ చేయాలి. ఈవెన్ దో యూ మైట్ బి నోయింగ్ మ్యామ్, నరేంద్ర సార్ ఆల్సో ఫీల్ లైక్ హీ వాంట్ టు స్టార్ట్ దిస్ టైప్ ఆఫ్ బుక్ రీడింగ్. యాక్చువల్ గా ఓకే ఇది అనుకున్నాం, స్టార్ట్ చేసాం స్టార్టింగ్ లో ఒక 2 to 3 weeks, తర్వాత ఇట్ గాట్ ఆఫ్ కోర్స్ డిలేడ్. బట్ హవెవర్ వాసు సార్ ఆ ఇదిని తీసుకొని స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూస్ మోర్ దాన్ 1 year. సో ఐ ఫెల్ట్ Yes, వెరీ sir. హ్యాపీ, ఎందుకంటే వీఆర్ అలైవ్ బికాస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ దేర్. సో గాడ్ హ్యాస్ గివెన్ సమ్ పర్పస్, వీ నీడ్ టు ఫుల్ఫిల్ ఇట్, దట్స్ ఇట్. సో దట్స్ అవర్ డెస్టినీ. సో మైండ్ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ పవర్. ఎవ్రీబడి, ఈవెన్ ఎవ్రీ వన్ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్. దట్స్ అవర్ Sir. ఎక్స్పీరియన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ సార్ ఎక్స్పీరియన్స్. ఈ సెషన్ కి ఎంత పట్టుకొమ్మ లాంటి పాయింట్స్ చెప్పారంటే మీరు, ఆ మనము డెస్టినీని మనం డిజైన్ చేసుకోవచ్చు అనే దానికి రియల్ ఎగ్జాంపుల్. ఒక చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లోంచి మీరు అత్యద్భుతంగా బయటపడ్డారు. ఐఎమ్ సో హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ టు ఆల్ మై అందుకే థ్యాంక్ యూ మ్యామ్. వాసు సార్, రమణి మ్యామ్ అంటే అందుకే మాకు గౌరవం ఏంటంటే, టుగెదర్ మేమంతా అంటే ఐ కెన్ సే బిట్టర్ ఎక్స్పీరియన్స్, దట్స్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే, బట్ వీ Yes. కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సింప్లీ Yes, బై sir. Yes, ప్రాక్టీసింగ్ sir. ద గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ఎంతో థ్యాంక్స్ టు మందికి నరేంద్ర సార్. ఈ సెషన్ వెంటనే ఎంతో మందికి ఇది ఇన్స్పిరేషన్ సార్. చాలా మంచి ఇది చెప్పారు. అండ్ మోర్ పవర్ టు యూ, మోర్ పవర్ టు థ్యాంక్ యూ రమణి మ్యామ్. గారు, మోర్ పవర్ టు వాసు గారు. వాసు గారు, థ్యాంక్ యూ. షెల్ ఐ మోర్ పవర్ కంటిన్యూ టు యూ సార్? ఆల్సో మ్యామ్ ఫర్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఎస్ మేడం, ఇక్కడ నేను ఒక 2 minutes. ప్లీజ్. నిజంగా అంటే ఆ టైం అసలు ఊహించని యాక్సిడెంట్. అంటే మేము కళ్ళు తెరిచేలకే ఏం జరిగిందో తెలియదు, కానీ సిచ్యువేషన్ ని అసలు ఏంటంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే సిచ్యువేషన్ లో నుంచి కూడా అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ టైంలో కూడా మనకి ఆల్రెడీ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఘాట్ పడింది, బ్లడ్ వస్తుంది, ఫేస్ అంతా వస్తుంది. ఎక్కడ ఉన్నాం అప్పుడు ఆ నిమిషంలో నేను ఒకటే అడిగింది, ఎక్కడ ఉన్నాం? ఓకే, సూర్యాపేట. ఆ ఏరియాలో నాకు తెలిసిన వ్యక్తులకి 2 ఫోన్లు చేశాను. ఫోన్లు చేసి వాళ్ళకి నా నెంబర్తో పాటు ఫోన్లు చేసి విషయం చెప్పాను. అంతేనండి, అంతవరకు నాకు గుర్తుంది. అంటే ఆ తర్వాత ఇంకా హాస్పిటల్కి రావటము, అక్కడ ట్రీట్మెంట్ జరగటము, వాళ్ళు మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వటం, మళ్ళీ నార్మల్లోకి వచ్చినాక అప్పుడు కూడా అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరిని అసలు ఎక్కడ ఎటువంటి ఎవరిని మీద బ్లేమ్ చేయాల. ఓకే, ఈ పరిస్థితిని ఎట్లా ఫేస్ చేయాలి అనే ఒక్క థాట్తో బట్టి జరిగింది. అది ఏంటంటే ఆ మైండ్ పవర్ అన్లిమిటెడ్ అనే ఆ సెక్షన్ నుంచి రావటమే. మా ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అన్నారు కదండి, అంటే మనము ఎలాంటి పరిస్థితిని అయినా సరే మనం ఫేస్ చేయాలి. మనం చెప్తే ఇంకెవరు ఫేస్ చేస్తారు? ఆ రోజు నుంచి మేము అయితే నేర్చుకుంది అదేనండి. అది ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తామో అప్పుడు మనము ప్రజెంట్ టెన్స్ లో ఉంటాము. దాన్ని మనము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది మేము ఆచరించడమే కాకుండా 10 మందికి దాన్ని ఆచరించే విధంగా దానికి కావాల్సిన సబ్జెక్ట్ ని ఇవ్వటం అనేది చేస్తున్నాం మేడం. గ్రేట్ సార్.
ఓకే, థ్యాంక్ యూ సార్ మేడం. మీరు చెప్పిన దానికి మళ్ళీ నేను ఈ రోజు క్లాస్ తో ఒక పాయింట్ తో కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ AEIOU సార్. AEIOUలో ఏ ఈస్ అక్వైర్ నాలెడ్జ్, ఈ ఈస్ ఎన్లివెన్ అంటే జీవించండి ఆ నాలెడ్జ్ తో, ఐ అంటే ఇంబైబ్ జీర్ణించుకోండి, ఓ అంటే బికమ్ వన్ విత్ ఇట్, అండ్ యు ఈస్ స్టేట్ ఆఫ్ యూనియన్. నాలెడ్జ్ అల్టిమేట్లీ ఇట్ రీచెస్ టు ద పరమాత్మ, అతనితో ఐక్యం అవ్వడము, లీనం అవ్వడము అనే విషయాన్ని ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నారు. మీరు నేర్చుకున్న మైండ్ పవర్ అన్లిమిటెడ్ అనే దాన్ని ఉపయోగిస్తూ మిరకిల్ సార్, మిరకిల్ నిజంగా నాకు తెలీదు. అదే సెషన్ కి నేను కూడా వచ్చాను కానీ మేడం మరి ఇంకోసారి చెప్పరా? ఏం సార్ ఇంకొకసారి ఇంకో చెప్పమంటారు? ఓకే సార్ చెప్తా. చంద్రశేఖర్ గారు. AE ఓకే. AEIOU సార్ నిమోనిక్. ఏ అంటే అక్వైర్, ఈ అంటే ఎన్లివెన్ అంటే జీవించడం అన్నమాట. లివన్ అయినా రాసుకోవచ్చు, ఎన్లివెన్. లైక్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంబైబ్. ఇంబైబ్ అంటే జీర్ణించుకోవడం, లోపలికి తీసుకోవటం. బికమ్ వన్ దాంతో ఏకమైపోవడం, అండ్ స్టేట్ ఆఫ్ యూనియన్ దట్ ఈస్ అల్టిమేట్లీ మనము ఆ గొప్ప ఉన్నతమైన నాలెడ్జ్ తో కలిసిపోవడం. రియల్లీ ఇట్స్ వెరీ ఎమోషనల్ సార్, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ యూ కాంట్ అండర్స్టాండ్ నౌ. ఇట్స్ అమేజింగ్. నాలెడ్జ్ అనేది శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ నేను ఫాలోయర్ సార్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలోయర్ ని. గురూజీ ఒకటే చెప్తారు ఎప్పుడైనా, ఈ ప్రపంచంలో ఏ సమస్య అయినా ఒకటే సొల్యూషన్, అది జ్ఞానము అని చెప్తారు. నిజంగా నాకు జ్ఞానాన్వేషణ ఎక్కువ ఉండేది. అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. నేను ఇప్పుడు స్ప్రెడ్ చేయడానికి వాట్ ఎవర్ ఐ నో లిటిల్ థింగ్, నేను 10 మందితో మాట్లాడడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ అదే స్టేట్మెంట్. ఏ సమస్యకైనా సొల్యూషన్ అనేది నాలెడ్జ్ ద్వారానే దొరుకుతుంది. అందుకనే నాలెడ్జ్ ని నేర్చుకోవటాన్ని ఎప్పుడు ఆపద్దు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. We will continue our session from Okay. self to humanity. Transform yourself, influence relationships, influence society. Calmer self, more peaceful interactions. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన ఇన్నర్ సెల్ఫ్ ఎప్పుడైతే పీస్ఫుల్ గా ఉంటుందో మనం మరింత పీస్ఫుల్ ఇంటరాక్షన్స్, ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకమైన ఇంటరాక్షన్స్ ని చేయగలుగుతాం. మోర్ కంపాషన్, మోర్ హ్యూమన్ రిలేషన్షిప్స్, మరింత కరుణ. మొన్ననే ఒక స్టేట్మెంట్ చదివాను, కైండ్నెస్. ఎంత కైండ్నెస్ అంటే దానికి ఒక లిమిట్ లేదు, కొంచెం ఇంకా 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 ఇవ్వండి కైండ్నెస్ అని చెప్తున్నారు. ఆ పుస్తకంలో చాలా బాగా అనిపించింది. మోర్ హ్యూమన్ రిలేషన్, మంచి మానవీయ సంబంధాలను ఏర్పరచుకోగలుగుతాం. మెనీ ఇండివిజువల్స్ ఏ హెల్దియర్ కమ్యూనిటీ. ఇలాంటి ఉత్తమమైన విషయాలను పంచుకుంటూ ఉత్తమమైన ఆలోచనలతో మనం ఎదగలిగితే మనం ఒక ఆరోగ్యకరమైన సభ్యత పూర్వకమైన సంస్కారం కలిగిన సమాజాన్ని నిర్మించుకోగలము. మై డెస్టినీ బ్లూ ప్రింట్. ఇక్కడ లాస్ట్ లో ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అందరూ రాసుకొని ఉంటారు, నేను ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ లైక్ వన్ థాట్ ఐ విల్ రెడ్యూస్. ఒక ఆలోచనని, ఒక థాట్ ని నేను మార్చాలనుకుంటున్నాను, అదేం ఆలోచన రాసుకోండి. వన్ క్వాలిటీ ఐ విల్ కల్టివేట్. నాలో ఏదో ఒక మంచి గుణం ఉంది, దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనుకుంటున్నాను, అదేం గుణం అని రాసుకోండి. వన్ హ్యాబిట్ ఐ విల్ డెవలప్. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. వన్ రిలేషన్షిప్ ఐ విల్, ఎవరితోనో, ఫ్రెండ్ తోనో, రిలేటివ్స్ తోనో, అక్క చెల్లెళ్ళతోనో, ఎవరితోనో ఇబ్బందికరమైన రిలేషన్షిప్ ఉంటే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మై ట్రాన్స్ఫార్మ్డ్ మై సెల్ఫ్ ఆర్ higher self is, what is that you want to take? One step. I think మీరందరూ రాశారని అనుకుంటున్నాను. ఇందులో ఇంకొక విషయం చెప్తూ ఆల్మోస్ట్ మనం కంక్లూజన్ కి వచ్చేసాము. We do not have to transform our entire life in one day. ఇది కూడా చాలా అత్యద్భుతమైన నోట్, మీరందరూ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతర్లాగా మారిపోవాల్సిన అవసరం లేదు. అలా అని ఒక చిన్న అయ్యో ఇంతేనా, ఇంత కష్టపడి ఇంత నేర్చుకుంటే ఇంత మార్పేనా అనుకోవాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. 1% ప్రాక్టీస్ ఎవ్రీ డే
small baby steps every day is going to make great change within no time. ఒక రోజులో మన జీవితం అంతా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మార్పుతో ప్రారంభిద్దాం. ఒక మంచి ఆలోచన, ఒక ప్రశాంతమైన స్పందన, ఎవరైనా ఇరిటేట్ చేసినా నవ్వి వదిలేయడం ట్రై చేయండి. వన్ హెల్దియర్ హ్యాబిట్, ఒక ఆరోగ్యకరమైన అలవాటు, వన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, వన్ మూమెంట్ ఆఫ్ మెడిటేషన్. ఇవి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రమ్ టుడే నేనేం చూస్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, రెస్పాండ్ రాదర్ దాన్ రియాక్ట్. ఐ చూస్ గ్రాటిట్యూడ్, ప్రాక్టీస్ సైలెన్స్, యాక్ట్ విత్ కైండ్నెస్. నేను మీ అందరికీ ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను ఇందులో. చూస్ గ్రాటిట్యూడ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ అండ్ హైయెస్ట్ ఎమోషన్. ఈజీగా మనం థ్యాంక్ఫుల్ గా ఉండడం, మన అమ్మ నాన్నలకి, గురువులకి. నిన్ననే మనం గురు పూర్ణిమ జరుపుకున్నాం. గురువులకి, మనకు ఒక మంచి మాట చెప్పిన వ్యక్తికి, ఒక చిన్న సాయం చేసిన వ్యక్తికి, దేన్ని కూడా నేను అప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు చేశారులే వాళ్ళు, ఇలా అనుకోవడం కాకుండా బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పీపుల్. దట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఎక్స్ట్రాడినరీ పర్సన్. సేమ్ థింగ్ మళ్ళీ మనం ఫస్ట్ లో స్టార్ట్ చేసాము. Present is the root cause to change or transform yourself into a brighter future person. Present, thought, choice, habit, character, direction, and destiny. ఈ రోజు నాలో ఒక్క విషయం మార్చుకుంటే దానివల్ల ఎలాంటి మంచి భవిష్యత్తు ఏర్పడవచ్చు. ఒకసారి మీరు ఎన్విజన్ చేయడానికి ట్రై చేయండి. Thank you very much. Thank you very much, sir. And thank you one and all for patient listening. Thank you very much. Anybody wants to discuss